నమస్తే. మన సఖిలో గతంలో చాలా హెల్ప్ లైన్స్ గురించి చూసాం. ఈ రోజు కూడా మనం ఒక హెల్ప్ లైన్ గురించి చూద్దాం. మనం ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర మమతానగర్ కాలనీలో సిఎస్ఎస్ సెంటర్లో ఉన్నాం. సిఎస్ఎస్ అంటే సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్. ఇక్కడ దాదాపుగా 25 మంది అమ్మాయిలు, వీధి బాలలు కూడా ఉన్నారు. ఈ సంస్థ 2004 నుంచి ప్రారంభమైంది. వీరంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. వీరి చదువు, పోషణ బాధ్యత సిఎస్ఎస్ తీసుకుంది. నమస్తే విజయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. అసలు ఈ సంస్థ స్థాపించాలని మీరు ఎందుకు అనుకున్నారు? ఆడపిల్లలకి ఉన్నత విద్యను అందించాలి అని నాకు చాలా కోరిక అండి. ఎస్పెషల్లీ 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైమరీ ఇది గవర్నమెంట్ తరఫున ఉన్నాయి. కానీ ఆఫ్టర్ 10th క్లాసే ఆడపిల్లలు చాలా తక్కువ మంది చదువుకుంటున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళని తీసుకుని వాళ్ళకి బాగా చదివే పిల్లల్ని వాళ్ళకి చదువును అందించాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించాం. ఈ సంస్థ స్థాపించడం వెనుక స్ఫూర్తి ఎవరు? మా మదర్ అండి. ఓకే. ఏ ప్రాతిపదికన ఈ పిల్లల్ని మీరు సెలెక్ట్ చేస్తుంటారు? 10th క్లాస్ పాస్ అయిన పిల్లల్ని మేము విత్ ఎంఆర్ఓ సర్టిఫికేట్, అంటే నిరుపేద కుటుంబాలకు చెంది ఉండాలండి. మేము మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ ఎంఆర్ఓ సర్టిఫికేట్ అబౌట్ దేర్ ఇన్కమ్ తీసుకురమ్మంటాము. వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మళ్ళీ మేము వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ వెరిఫై చేస్తాము. మా సంస్థలో ఇమిడిపోగలిగి ఉండాలి వాళ్ళు. మాకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆడపిల్లలు అనేటప్పటికీ కొద్దిగా కష్టంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళకి అవన్నీ కూడా చూసుకుని మేము అప్పుడు డిఫరెంట్ కాలేజెస్ లో జాయిన్ చేస్తామండి. వాళ్ళకి ఇష్టమైన స్ట్రీమ్స్ లోనే మీరు జాయిన్ చేస్తారు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక టీం ఉందండి నాకు హెల్ప్ చేసేవాళ్ళు. సి జగన్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్. మా పిల్లల సీట్లు గురించి కానీ మానిటరీ కానీ ఏదైనా హెల్ప్ చేస్తుంటారు. స్వరాజ్యలక్ష్మి గారు ఈ సంస్థకి ముందు నుంచి కూడా బ్యాక్ బోన్ లాగా నిలబడ్డారు. నందిత తను MBA చదువుకుంటూ ఎవ్రీ సండే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అన్నీ తీస్తూ ఉంటుంది. మిసెస్ జానకిరావు గారు ఆవిడ చిన్నపిల్లలు మా స్లమ్ చిల్డ్రన్కి కానీ ఈ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్లో మేము ఎలా ఫాలో అవ్వాలి అన్నీ కూడా చూస్తూ ఉంటారండి. నా పేరు స్వరాజ్యలక్ష్మి అండి. పిల్లలని వాళ్ళ భవిష్యత్తు పైకి రావాలంటే వాళ్ళకి ఏం చేయాలి, ఏ కాలేజీలో జరిపించాలి, లేకపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇదే విషయాల మీద మేము ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటామండి. వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందనే మేము ఈ కార్యక్రమంలో విజయలక్ష్మితో పాటు మేము కూడా పాలు పంచుకొని మేము దీంట్లో ఈ పనులు చేయడానికి నిర్ణయించుకున్నామండి. నా పేరు నందిత అండి. నేను MBA చేస్తూ ఇక్కడ CSSలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చి నేను పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాను. దాంతోపాటు వాళ్ళకి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అంటే సాంగ్స్ నేర్పించటం కానీ, డాన్స్ నేర్పించటం కానీ, లేకపోతే ఏమన్నా స్టోరీస్ చెప్పటం కానీ అలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. దీనివల్ల మెయిన్గా మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దట్ వీ హ్యావ్ డన్ సంథింగ్ నైస్ ఆన్ దట్ డే అని. ఎవ్రీ సండే ఐ ఫీల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. సో నేను చేస్తున్నది పెద్ద గొప్ప పని ఏం కాదు, కానీ నేను చేస్తున్నది నాకు వీలైనంత దానిలో నేను కొంచెం చేస్తున్నాను. నాలాగా ఇంకా చాలామంది చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో మీరు ఒకవేళ వాలంటీర్ చేస్తే మనం అందరం కలిసి ఆర్గనైజేషన్ని ఒక పెద్ద దీనిలా బిల్డప్ చేయగలం. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ అ డ్రాప్ ఇన్ ద బిగ్ ఓషన్.